మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన జీవించిన కాలంలో కొండ మీద ప్రసంగం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రసంగం అంతటి గురించి మనం మాట్లాడుకోగానే అందులో ఒక్క మాటను మనం పట్టుకుని ఈరోజు మనం వినబోయే సంగతుల్లోనికి మనం ప్రయాణం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8-9 వచనాలు కలిపి చదువుకుందాం. హృదయ శుద్ధిగా వారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారు. ఆగుదాం. ఒక విచిత్రమైన సంభాషణతో ముడిపడిన ప్రసంగాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులకి కొన్ని వేల మంది ప్రజానికానికి వినబడుతుండగా, వాళ్ళు చూస్తుండగా కొన్ని సంగతులు నొక్కి వక్కానించాడు. ఆ రాసిన సంగతుల్లో ఈ సంగతి ఒకటి: హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసెదరు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. కొంచెం జాగ్రత్తగా వినండి. ఎవరు దేవుని కుమారులు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, సమాధానపరచాలి. సమాధానపరిచేవారే దేవుని కుమారులు. ఆ ఒక్క మాటని మీరు జాగ్రత్తగా చూస్తే గాస్పల్లో ఉన్న మౌలికమైన సత్యం ఏంటంటే, మనుషులతో సమాధానపరిచి దేవుడితో మనుషులను సమాధానపరిచేదే గాస్పల్. గాస్పల్కి ఆపోజిట్గా మరొకటి ఉందట. దాన్ని ఎక్కడ రాయలేదు, కానీ దీనికి వ్యతిరేకమైనది సామెతల్లో రాశాడు. ఒకసారి చూడండి. 16వ అధ్యాయం 28వ వచనం. 16వ అధ్యాయం 28వ వచనం. మూర్ఖుడు కలహములు పుట్టించును, కొండెగాడు మిత్రభేదములు చేయు. ఏం చెప్తున్నాడు? గాస్పల్కి ఆపోజిట్గా ఉండేదని చెప్తున్నా, గాసప్స్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సువార్తకు వ్యతిరేకంగా నడుస్తారు. సంఘాలు గుంపులు గుంపులుగా విడిపోవడానికి సువార్తలో భేదాలు రావడం అని నేను అనుకోను, కానీ గాసప్స్ ఎక్కువైపోవడం గుర్తుపెట్టుకోండి. ఈ సువార్త ఇంత నాణ్యంగా మనం మాట్లాడుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు కొన్ని టీములు ఎందుకు ఫామ్ అవుతున్నాయి? కొండములు. ఈ కొండములు చెప్పేవారు ఎలా చెబుతారు జాగ్రత్తగా వినండి. ఊరకే కావాలని కొండలు ఏం చెప్పరు, అది అలా నేచర్. అది నేను ఒక భాగంతో ఇది ముగించాలనుకోవట్లేదు. ఈ సుమారు ఒక 4-5 భాగాలు చెప్పాలనుకుంటున్నాను, కేవలం ఈ కొండముల సబ్జెక్ట్. జాగ్రత్తగా వినండి. ఇవి జాగ్రత్తగా వింటే కాపురాలు బాగుంటాయి, ఇవి జాగ్రత్తగా వింటే స్నేహాలు బాగుంటాయి, ఇవి జాగ్రత్తగా వింటే సంఘాలు బాగుంటాయి, ఇది జాగ్రత్తగా వింటే నువ్వు బాగుంటావు, నేను బాగుంటాను, అందరం బాగుంటాం. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది చెబుతున్నప్పుడు మీకు ఒక పనికిమాలిన ధీమా ఉంటుంది. ఇది నా కోసం కదరా, నీకోసమే చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఇది ఎవరి కోసమో కాదు, నీ కోసం, నా కోసం, మనందరి కోసం చెప్తున్నాడు. ఆ మాట్లాడుతున్న మాటలు మరలా ఒకసారి చదువుదాం, కొంచెం జాగ్రత్తగా చదువుదాం. చదవండి. మౌనం అయిపోయారా? ఎవరి కోసం కాదులేండి, చదవండి. 16వ అధ్యాయం 28వ వచనం. మూర్ఖుడు కలహాలు పుట్టిస్తాడు, కొండెగాడు మిత్రభేదాలు సృష్టిస్తాడు. ఇప్పుడు బాగా వినాలి. కొండెగాడు మిత్రభేదాలు సృష్టిస్తాడు. సువార్తకి సోదికి తేడా ఎక్కడ ఉంటుంది చెప్పనా? ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇప్పుడు సాయి వెంకటేష్ గారు ఉన్నారు. ఒక గంట ఆయనతో నేను మాట్లాడిన తర్వాత ఆయనలో ఆత్మీయత పెరిగింది అనుకోండి, నేను సువార్త చెప్పాను ఆయనకి. నేను ఇంకా గంట ఎక్కువ మాట్లాడిన తర్వాత ఆయన ఇంకా బలపడుతున్నాడు అనుకోండి, ఆయనతో నేను సువార్త, దేవుని వాక్యాలు మాట్లాడుతున్నాను ఆయనతో. కొన్ని గంట మాట్లాడిన తర్వాత సాయి వెంకటేష్ గారి ముఖం తేడా వచ్చి ఎవరితో మాట్లాడకుండా మనిషి తేడా అయిపోయాడంటే సువార్త చెప్పలేదు ఆయనకి. చెప్పండి. గంట తర్వాత మనిషి తేడా వచ్చాడు. అరే గంటకు ముందు వాక్యం చెబితే బాగున్నప్పుడు గంట తర్వాత ఈ మనిషితో నేను మాట్లాడిన తర్వాత
ఆ వ్యక్తితో నేను ఏం మాట్లాడుంటాను? సమాధానకరమైన మాటలే మాట్లాడుంటానా, అసమాధానకరమైన మాటలు మాట్లాడుంటానని చెప్పండి. సమాధానకరమైన సువార్తానికి చెబితే ఆయన ముఖం వెలుగుద్ది ఆత్మీయంగా. కానీ ఆ మనిషికి నేను సమాధానపరిచే సువార్త నేను చెప్పలేదు. మరి ఏం చెప్పాను? ఏదో సోది చెప్పాను ఆయనకి. ఆ గంట వ్యవధిలో ఏమవుద్దంటే, నేను ఆ వ్యక్తిని గురించి బాగా వినండి, గంట తర్వాత మా ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తి లేదా మా ఇద్దరి మధ్య జరిగిన ఒక వ్యక్తి సంభాషణ ఎవరో మూడో వ్యక్తి కోసం మా మధ్య డిస్కషన్ జరిగింది. అప్పుడు నేను సాయి వెంకటేష్కి మెల్లగా చెప్తాను కొండములు, ఏమనంటే ఇలా చెప్తానంటే, ఇది మీకు చెప్పకూడదు అనుకున్నాను, ఇది ఒక తీయని మాట అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇది మీకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. మీరు ఎవరికి చెప్పకండి అంటారు, కానీ నెలవతలకు అందరికి తిరిగేది, గుర్తుపెట్టుకోండి. కొండలు ఎలా ఉంటాయి మీరు చూడండి. ఇది మీకు చెప్పకూడదు అనుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే, నేను అడుగుతున్నాను, కొండగాల్ని ఎలా గుర్తుపట్టాలి అంటే, మీరు ఈ సిమ్టమ్స్ గుర్తుపెట్టండి. ఈ పార్ట్ 1లో ఇట్టే పసిగడతారు మీరు. ఎవరు దేవుని కుమారులు, ఎవరు దేవుని కుమారులు కారు, ఎవరు సాతాను సంబంధులు, ఎవరు ఎలుగు సంబంధులు, మనం ఎట్టా పసిగట్టగలమంటే, మన ఇంటికి వచ్చినప్పుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగతంగా ఒక వ్యక్తి గంట సేపు నీతో మాట్లాడినప్పుడు దానిని బట్టి నీకు ఆత్మీయత పెరగకుండా నీలో రాంగ్ థాట్స్ పరాయి వ్యక్తుల కోసం స్టార్ట్ అవుతున్నాయంటే, ఆడొచ్చేసాడు నీ దగ్గరికి. ఆడెవడు చెప్పండి? జీకే బిట్ కొండెగాడు. ఆడెవడు? సాతాను ముద్దు బిడ్డ. ఆడెవడు? సాతాను గడ బామర్తి. ఆడెవడు? సాతాను గడ అన్ని ఆడి బంధాలు ఆడికి. ఆడెవడు? ఆడు డెవిల్స్ అన్నాడు. వాడెవడు? ఇట్టే పసిగట్టితే పసిగట్టొచ్చు. ఒక గంట ఒక వ్యక్తితో మాట్లాడితే నువ్వు సమాధానకరమైన మాటలు మాట్లాడలేదంటే నిన్నేమనాలి? అబద్ధకుడు అనాలా, కొండెగాడు అనాలా, లేదా చిచ్చులు పెట్టేవాడు అనాలా, పుల్లలు పెట్టేవాడు అనాలా? ఈ బుద్ధి ఎవడుకుంటుందంటే సాతానుగాడుకుంటుంది. దేవుడు కుమారుడైతే సమాధానపరుస్తాడు, దేవుని కుమారుడు కానివాడు చెడగొడతాడు. అదే గుర్తు. మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తానండి. ఏదైనా తోట ఉంది. ఏదైనా తోటలో కూడా ఎలా చెప్పుంటాడు చెప్పండి? నువ్వు నేను తోటలో లేంగా, నువ్వు నేను తోటలో ఉంటే అవ్వమ్మ కన్నా ముందు చెవులు పెద్ద అయిపోయినా మనకు తెలుసా? గాసిప్స్ చెప్తున్నవాడు, కొండాలు చెప్తున్నవాడు ఎప్పుడు ఎలా చెప్తాడంటే మంచే చెప్తున్నట్టు ఉంటాడు. మనకి మంచే, అంతా మనకు మంచే, మన మేలు కోరుతున్నట్టే. నేను ఎవరికైతే చెప్పకపోతాను కానిరా మళ్ళీ రా, నీకు చెప్పకపోతాను కానిరా, నేను నీకెందుకు చెప్తున్నానంటే నా ఓన్ అనుకున్నాను రా నిన్ను, బ్రదరా, సోదరా, తమ్ముడా, చెప్పండి. ఆ స్లాంగ్ అదలా ఉంటుంది. వాళ్ళు చెప్తే నేను ఎవరికో చెప్పకపోతాను కానీ దయచేసి వింటారు. ఏదో తోటలో వాడు ఏ స్టైల్లో చెప్పుంటాడు చెప్పండి? వాడు వాళ్ళకి చెడ్డ చెప్తున్నాడా మంచి చెప్తున్నాడు చెప్పండి? మంచే చెప్తున్నాడు. ఇంకా బాగా వినండి, వాడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. కొండాలు చెబుతున్నారని దాన్ని గుర్తని చెప్పనా? ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇన్ఫర్మేషన్ అంటే ఏదో నీ దగ్గర ఇప్పుడు ఏదో మర్మం అయిపోయినట్టు, అది నీ వరకు రాలేనట్టు, అది అక్కడే ఆ మూడో వ్యక్తి ఆపేసినట్టు, ఆ మర్మాన్ని నేను జాగ్రత్తగా నీ మేలు కోరి నీ దగ్గరికి నేను తెచ్చాను. నీ మేలు కోరే ప్రపంచంలో ఎవరైనా వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే నేనే అన్నట్టు అక్కడికి వచ్చి మెల్లగా చెవిలో చెప్తారు. ఏమనంటే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏమని చెప్పిన ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తూ కొంచెం మార్చి చెప్తారు. రాంగ్ ఏం చెప్పరు, గుర్తుపెట్టుకోండి. కొంచెం ట్రూత్ చెప్తారు. ఆ ట్రూత్లో కొంచెం సన్నటి పొర మార్చి ఆ పొరని ఎలా తిప్పి చెప్తారు. ఏమని చెప్తారంటే, ఎరా దేవుడు తినొద్దు అన్నాడు కదరా అనగానే, అవును నీకెళ్ళి తెలుసు? నాకు తెలుసురా అన్నీ, ఆయన తినొద్దు అంటాడు రా. నేను మళ్ళీ అడుగుతాను, చెప్పరా దేవుడు తినొద్దు అన్నాడంటే చెప్పు అడుగుతాను, తినొద్దు అన్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ముందు ఏం చెప్తారు? డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పరు. ఏం చెప్తారు చెప్పండి? మీకు అర్థమైతే స్టోరీ. క్వశ్చన్స్ అడుగుతారు.
వాళ్ళు క్వశ్చన్ రేజ్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? నా ఆన్సరు చెప్పండి రైటు, నీ క్వశ్చన్ రేజ్ అవుతున్నాడు, నీ క్వశ్చన్కి ఆన్సర్ నీ దగ్గర లేదు చెప్పండి, నా దగ్గర ఉంది. ఈ చిట్కాలు ఎవడే చెప్పండి, చెప్పండి ముఖ్యాంశాలు చెప్పండి. ఆడియే ఎవడి? కొండగాలికి పెదనాన్నాడు, కొండగాలికి వాళ్ళ అబ్బాడు. ఆడిలాగే ఆది నుంచి పచ్చని ఏదైనా తోటను అరణ్యంగా మార్చడానికి వాడి గాస్పల్ చెప్పలేదు, మరి గాస్పల్ చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, వాడు చెప్పింది అది, వాడు చూపించేది అది, వాడు మార్చేదే అది. వాడు నిజం చెప్తున్నట్టే చెప్తాడు. వాడు ఏమంటాడంటే వాడు మాట్లాడుతూ తినొద్దన్నాడా చెప్పు, తినొద్దన్నాడా చెప్పు, తినొద్దన్నాడా చెప్పు అంటే అవును తినొద్దన్నాడు. ఎందుకు తినొద్దన్నాడు నేను చెప్పనా? చెప్పు అంటారు. ఎందుకు తినొద్దాడు అంటాడు. ఎందుకు తినొద్దన్నాడంటే గొప్పలం అయిపోతామని అనగానే అవ్వమ్మ చెవులు ఎలా అయిపోయినాయి చెప్పండి. ఇటు అంతకు తినొద్దన్నాడా? మాకు ఏదో చెప్పాడు చెప్పండి, కానీ ఇంటెన్షనల్గా ఏదోలా ఉన్నాడు. కానీ పైపెచ్చి మాకేం చెప్తున్నాడు? తినొద్దు, తింటే మీరు చచ్చిపోతారని మాకు చెప్పాడు. కానీ నువ్వొచ్చి మాకు చెప్తే కానీ మాకు జ్ఞానోదయం రావట్లేదు. అంతకు తినొద్దన్నాడా అన్నదంటే ఎవరు చెప్పండి? మన అమ్మ. ఎవరు చెప్పండి? అవ్వమ్మ. నేను చెబుతున్నాను రా, ఎందుకు తినొద్దన్నాడంటే మనం గొప్పోలం అయిపోతామని, మనం ఎదిగిపోతామని. స్వార్థం రా ఆయనకి ఎలా ఉంటుంది తెలుసా? మనం ఎదగడం ఇష్టం లేదురా ఆయనకి. మనం ఎలా ఉంటాం ఫ్రెండ్స్ ఇలాగే మాట్లాడతారు, గుర్తుపెట్టుకోండి. ఇష్టం లేదురా ఆయనకి. వద్దన్నాడంటే నీకు అప్పుడే అర్థం కావాలి కదరా, నేను చెబుతున్నది నీకేం బుర్రకు పట్టట్లేదని. కానీ వెంటనే ఆ మాటలు విన్నప్పుడు ఆ ఎన్న వాళ్ళకి ఏమవుతుంది చెప్పండి? ప్రవర్తన మారిపోద్ది. దేవుడు వచ్చి ఆదాం గుడ్ ఈవినింగ్ అనగానే వెరీ గుడ్ ఈవినింగ్ అని చెప్పట్లేదంటే ఆ మనిషి పక్కపోయాడు. ఎవరు? బాగా వినాలి. కొండాలు విన్న తర్వాత అప్పటి వరకు మనకు వందనాలు చెప్పినోడు, ప్రైజ్ లాట్ చెప్పినోడు సడన్గా ముఖం మారిపోద్ది. మనం ప్రైజ్ లాట్ చెప్తుంటే ప్రైజ్ లాట్ అంటాడు. ఇటు ఇలా అయిపోయి అనుకుంటాం మనం. ఆడు మాట్లాడాడు గంట. ఎవరు? ఆ గంట మాట్లాడు తగలేడేసి వాడు ఎవడు చెప్పండి? సాధారణంగా బామ్మర్ దాడు మాట్లాడాడు. రోజు వందన వచ్చిన నాకు బాగా చెప్పాడు. ఈ మధ్య ముఖం తేడా వచ్చిందంటే ఆ వందనాలు అన్నాడంట. ప్రైజ్ రేట్ మారిపోయింది, వందనాలు మారిపోయింది, బిహేవియర్ మారిపోయింది. ఎందుకు మాట మారిపోయింది, పలకరింపు మారిపోయిందంటే మీరు గమనించండి, వాడు విషవాయువు నింపాడు. వాడు క్వశ్చన్స్ రేట్ చేసి ఆన్సర్లు చెప్పడం మొదలుపెట్టాడు. ఆడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు చెప్పాడు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఎలా ఉందంటే బాగా వినండి, వాళ్ళకి మేలు చేస్తున్నట్టు చెప్పాడు. దేవుడికి సాతానికి తేడా ఎక్కడ తెలుసు చెప్పనా? దేవుడు ప్రతి విషయాన్ని సమాధానపరుస్తాడు. దేవుని పిల్లలు కూడా ప్రతి విషయాన్ని సమాధానంగా ఉండాలని కోరుకుంటారు. సాతానగాడికి సాతాను సంబంధులకి ఎక్కడ తేడా తెలుస్తే చెప్పనా? వాడు ప్రతి పచ్చని వాతావరణాన్ని చెడగొడతాడు, ప్రతి పచ్చని స్నేహాన్ని కాపురాన్ని పాడు చేస్తాడు. వాడు చిచ్చులు పెట్టి సంకలు గుద్దుకోవడం అంటే చెప్పండి వాడికి చాలా సరదా. దేవుడు సమాధానం కోరుతాడు, వీడు సఖ్యత లేకుండా విడిపోవడం కోరుకుంటాడు. బహుశా ఎవరికైనా మీలో నాలో ఎవరికైనా ఈ బుద్ధి ఉంటుంది, ఎవరి కోసమో చెప్తున్నాడు అనుకోకండి. దేవుడు ఈ పగలి, ఈ ఆదివారం పునరుద్ధాన దినాన్న దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడని మాత్రం మర్చిపోకండి. ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు మరో మాట అంటే గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ సిమ్టమ్స్. ఇవి నాకెందుకు ఇవన్నీ చెబుతున్నావు అంటాం మనం. నాకెందుకు ఇవన్నీ చెబుతున్నాం అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు చెప్పిన? ఏం లేదు, జస్ట్ చెప్పండి ఇన్ఫర్మేషన్ అంతే, కొంచెం జాగ్రత్తగా ఉంటావని. నాకు అవసరం లేకపోయినా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావంటే నువ్వు పెద్ద తేడాగడమని అర్థం అవట్లేదా? దీనివల్ల నాకు ఉపయోగం లేకపోయినా నువ్వు నాకు చెప్తున్నావంటే నిన్నేమనాలి? ఏమనాలి చెప్పండి? కుటుంబంలో గొడవలు ఎలా వస్తాయో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ అత్తలు కుదురుండరు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి 70 ఆలోచనలు ఉంటాయి, 70 ప్లానింగ్స్ ఉంటాయి, 70 రకాల ప్రాజెక్టులు ఉంటాయి. వాళ్ళ మధ్యలోకి వీళ్ళు దూరకూడదు. అస్సలు బుద్ధి జ్ఞానం ఉండదు ఈ అత్తమామలకి. ఆ కోడల పిల్లతో అన్నారట, ఏమ్మా మీ ఆయన ఇంకేం కొనలేదా, పండగ వస్తుంది అన్నారంట. ఆ మాడజాలు తగలడిపోవడానికి
పండగ వస్తుంది, మీ ఆయన ఇంకేమో కొనలేదంటే ఇంకా ఆవిడ ఏమంటే చెప్పండి? పండగ వస్తుందే, మామగారు అయితే మీకు కొనేవారు అత్తయ్య అని అంటుంది. వారం రోజులు ముందే కొనేసి కూడా అంటుంది, ఉడితే ఇక్కడ గుడ్డు కొన్నాడు. ఆడేం కొనకపోయినా ఈవిడికి ఈవిడ చెప్తుంది ఎదవ పిల్ల తప్పేమని. వారం రోజులు ముందే కొనేసి కూడా మీ మామయ్య చెప్పండి నీకు ఇంకా కొనలేదనగానే దీని మొహం మాడిపోయిన మసాలా దోశలు తిరుగుతుంటుంది ఇంట్లో. అలా ఇట్ట మొహం అంటే చెప్పదు. కూరలో టేస్ట్ మారిపోతుంటుంది, ఎసరు మరిగిపోతుంటుంది, ఎన్ని తేడా వచ్చేస్తుంటాయి. ఆ ఇంట్లో పలకరిం మారిపోతుంది. డ్రెస్ ఏదే, సొక్కా ఎక్కడ పెట్టావంటే ఎట్టాం అక్కడ తీసుకోవాలి. ఇవన్నీ మనం చూస్తున్నాయి. ఏంటి ఈ మొహం ఏంటి కాలిపోయిన వాసన వస్తుంది అనుకుంటాం, కానీ తర్వాత మనకు అర్థమవుద్ది దానికి ఎవరో కొండెం ఎక్కించేశారు. అందుకే దాని మాట మారింది, దాని తీరు మారింది. ఇవన్నీ మీకు ఎలా అర్థమవుతున్నాయంటే వాళ్ళ గుర్తులు మీకు బైబిల్ చెప్తుంది చూడండి. కొండములు చెబుతారు, కొండములు చెప్పేవాడు మిత్రభేదం కలగజేస్తాడు. మిత్రభేదం అంటే వాడు మాట్లాడిన తర్వాత మనుషులు బలపడరు, చెప్పండి విడిపోతారు. ఒకవేళ నీకు కూడా చెప్తాను, నువ్వు ఎవరితో అయినా గంట మాట్లాడిన తర్వాత మరొకడు వాడు స్నేహం బలపడాలి. కానీ నువ్వు మాట్లాడిన తర్వాత వీడు నీకు క్లోజ్ అయ్యి వాడికి దూరం అవుతున్నాడంటే నువ్వెవడవే? తేడాగడివి నువ్వెవడవే? నువ్వు సాతానుగాడివి, నువ్వెవడవే? వాడు ఏజెంట్వి, నువ్వెవడవే? ఏదైనా తోటలో బిహేవియర్ ఏదైతే కనబడిందో అలాంటి బిహేవియర్ కాపరాల మధ్య, స్నేహాల మధ్య నీలో కూడా కనబడుతుంది. అసలు నువ్వెవరవో తెలుసా? నరకానికి రిజర్వేషన్ చేయించుకున్నవాడు, గుర్తుపెట్టుకో. మారితే సరే నువ్వు మారినా దేవుడు ఇంకా చెప్తున్నాడు చూడండి. అదే సామెతల గ్రంథం 26వ అధ్యాయం 20 వచనం చూడండి. అదే సామెతల గ్రంథం 26వ అధ్యాయం 20 వచనం. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండగాడు లేని ఎడల, అది మ్యాటర్. చెప్పండి, కట్టెలు లేకపోతే ఎలిగే మంట కోసేపటికి ఎలాగైతే ఆరిపోద్దో, గొడవలు ఆరిపోవాలంటే ఎవరు ఉండకూడదు? ఆ బ్యాచ్ ఉండకూడదు. ఎవరు చెప్పండి? కొండగాళ్ళు ఉండకూడదు. ఈడు గొడవ పెట్టుకున్న తర్వాత ఏదో సమాధాన పడి ఈడు టీ టైం దగ్గర ఎక్కడో దిక్కున ఒక దోస్త్ తినే స్త్రీ దాకేసి ఇంటికి వెళ్ళిపోయింది. సర్లేరా ఇక మర్చిపో అన్నా కానీ ఆగడ మధ్యలో. అలా ఎలా మర్చిపోయావురా? నువ్వు కాబట్టి ₹10 టీ ఎత్తే మర్చిపోయావు, కానీ నేనైతే చెప్పండి అస్సలు వేసాడు మళ్ళీ పొల్లా. నేను అడుగుతున్నాను, ఎవరో అగ్గెలిగించడానికి ఒకప్పుడు నూనె వేసేవారు, ఇప్పుడు నూనె వేసే రోజు కాదు ఇవి. చెప్పండి, డైరెక్ట్ పెట్రోలే. ఇలా డైరెక్ట్ పెట్రోల్ వేసేస్తే అది ఆరుద్దా? పలానా రోజు ఆ రోజు టీ ఇచ్చాడు నీకు, ఇచ్చాడు. దోస్త్ తిన్నారు, తర్వాత తిన్నారు. తర్వాత ఇంటికి వచ్చి ఏం చెప్పాడు? బిల్లు అడగటానని చెప్పాడు. ఆ టీ తాగడం అవసరం అనుకంటే టీ బిల్లు కోసం కూడా చెప్పాడు అనగానే మళ్ళీ ఆడికి ఎలా ఉంటుంది చెప్పండి? చెయ్యమ్మ టీ ఇప్పించి ఆ రోజు టీ ఇప్పించి మళ్ళీ ఆ టీ కోసం కూడా మళ్ళీ ఎలా చెప్తున్నాడు, ఈ ఎదవ టీ దగ్గర తాగకన్నా అనుకుంటాడు. అనుకోడా? ఎలా స్టార్ట్ చెప్పండి? ఏదో ఒకలాగా ఖచ్చితంగా పుల్లలు పెట్టాలనుకుంటే ఏదో ఒకటి పెడతారా, పెట్టరా? అందుకే చెప్తున్నాడు చూడండి, కొండగాళ్ళు కట్టెలు లేకపోతే మంటలు ఎలా ఆరిపోతాయో, కొండగాలికి ప్రతిదీ అవకాశమే. వాళ్ళు చెప్పాలనుకుంటే చెప్పండి, ఏదన్నా చెప్తారు, ఏదన్నా నరికిస్తారు. మరలా మీకు జాగ్రత్తగా అర్థమైతే దేవుడు మనుషుల మధ్య సమాధానం కలిగజేయడానికి దేవుడు సువార్త పెడితే దేవుడు చేస్తున్న వర్క్ని పాడు చేయడానికి సాతానుగాడు ఉపయోగించే రివర్స్ వర్క్ ఏంటి చెప్పనా? కొండలు చెప్తాడు. ఆయన సమాధానపరిచే వర్క్ చేస్తాడు, సాతానుగాడు రివర్స్ వర్క్ ఏంటి చెప్పండి? విడగొట్టి చెడగొట్టే వర్క్ ఆడి చేస్తాడు. ఇదే బైబిల్ చెప్తుంది. దరిద్రం ఏంటంటే వీరు ఎక్కించిన తర్వాత ఆ క్లోజ్ సర్కిల్లో బాగా వినండి, చిచ్చులు ప్రారంభమైపోతాయి. మరో విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. బాధనాలో సొసైటీ ఇంకా అలానే ఉందనాలో ఏమనాలో తెలియదు, కానీ ఈ కొండాలు పెట్టే వాళ్ళు మార్కెట్ నుంచి రారు. చెప్పండి, ఈ కొండాలు పెట్టే వాళ్ళు అన్యుల నుంచి రారు మన మధ్యకి. ఈ కొండలు పట్టే వాళ్ళు ఎక్కడో బయట ఉండరు, ఇలా ఏదేం తోటలోనే ఉంటారు. ఆ తోట ఏంటి మీకు అర్థం అవ్వాలి. అది నీ తోట, నీ కుటుంబం అయితే నీ తోట, నీ స్నేహం అయితే నీ తోట. ఏదైనా తోటలో ఆడెక్కడో ఉన్నాడు, ఇంట్లోనే ఉంటాడు, ఆడు లోపల ఉంటాడు. ఆడు నాగరాజు. ఏదైనా తోటలో ఎవడు చెప్పండి?
ఇక్కడ ఏ నాగరాజు గారు చెప్తున్నాడు, ఆడు మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. ఆడు నాగరాజు 4 ఊపుతూనే ఉంటాడు, బయటకు వచ్చి మన క్లోజ్ సర్కిల్ ఉంటాడు, మనతోనే ఉంటాడు. వాడు లోపలే ఉంటాడు. వాడు లోపలుండి ఈ వర్క్ మెల్లగా స్టార్ట్ చేస్తాడు. ఎందుకు ఆడు అలా మాట్లాడుతున్నాడంటే అది ఆడి బలహీనత. ఎంతగా మాట్లాడుతున్నాడు, వాడు హృదయం ఎందుకు అలా మాట్లాడుతుందంటే వాడి హృదయంలో గాస్పల్ లేదు. వాడికి చెడగొట్టే కొండాలు చెప్పే బుద్ధి ఉంది. అందుకే వాడు చెప్పకూడదు అనుకుంటాడు. ఖచ్చితంగా చెప్పండి, ఏదోటి చెడగొట్టే పని చేస్తాడు. ఇంకా బాగా అర్థం కావాలంటే అదే 26వ అధ్యాయం 21 వచ్చిన చదవండి కిందికి, గట్టిగా చదవమ్మా. 7 బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. ఎలా పోలుస్తున్నాడు చూడండి. 7కి పుట్టించడానికి బూడిదే, మంట పుట్టించడానికి కట్టెలు, బొగ్గెలు. ఇంకా కింద చెప్తున్నాడు, కొండగాడు మాటలు ఎలా ఉంటాయట, రుచిగల పదార్థాల్లో ఉంటాయంటే. వాళ్ళు చెప్తుంటే మనకి ఎలా ఉంటే చెప్పినా, మనకు మంచి చెప్పాడు మాటలు నచ్చవు కానీ చెప్పండి. వాళ్ళు చెప్తుంటే ఎంత మంచిగా చెప్తుందో వదిన, మాకు అన్నీ నీతిలే చెప్తుంది. నీతిలో ఏం చెప్పదో, నీ గోతులు తెస్తుంది, నీకు తెలియదు. నీకు అన్నీ మంచిగా చెప్తుంది. అన్నీ అంటే వాళ్ళు చెప్తున్నప్పుడు మనకి లాజిక్ అనిపిస్తుంది, వాళ్ళు చెప్తున్నప్పుడు రైట్ అనిపిస్తుంది, వాళ్ళు చెప్తున్నప్పుడు బ్యూటిఫుల్గా ఉంటుంది, వాళ్ళు చెప్తున్నప్పుడు బ్యూటిఫుల్గా మనకు కనబడుతుంది. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎంత చక్కగా. బాగా ఉండండి. గ్యాసిప్స్ అనేవి లేదా ఈ కొండెములు అనేవి ఎంత డేంజరస్ అంటే ఒక ఆయన పోలుస్తూ ఒక మాట అన్నాడు, ఇది స్లో మోషన్లో ఎక్కించే పాయిజన్ అంటే గుర్తుపెట్టుకోండి. అబద్ధం అంటే ఏంటని ఎవరన్నా అడిగితే స్లో మోషన్లో చెప్పేది అబద్ధం. అబద్ధాలు ఎప్పుడు స్పీడ్గా చెప్పరు, ఎప్పుడైనా గుర్తుపెట్టారా? ఇదిగో ఇలా రా, ఆడిపోని, ఇలా రా, వెళ్ళనే అండి, వెళ్ళనే అండి. అదో స్టైల్ ఉంటుందండి అది చెప్పేటప్పుడు, అదో స్టైల్. ఆడిపోని, అలా పోదు, వెయిట్ సిగ్నల్స్ ఉంటాయి, ఐబ్రోస్ పైకి లేచిపోతుంటాయి, ముత్తులు మూకులు ఈ మూతులు ఇవన్నీ పక్కకి తిరిగిపోతుంటాయి. అదొక సింబాలిక్ లాంగ్వేజ్ ఉంటుంది. వెళ్ళిపోయిన తర్వాత వెయిట్ అన్నాక అప్పుడు మళ్ళీ పెడతాడు, ఏం జరిగిందో తెలుసా అనగానే ఏం జరిగింది, సిస్టర్ నీకు విషయం చెప్పాలి, సిస్టర్ నీకు విషయం చెప్పాలి, బ్రదరు ఇంకో సిస్టర్తో మాట్లాడుతున్నాడు తెలుసా అంటే ఇంక అయిపోయింది ఆ కొంప. ఇంకా సిస్టర్ నీకు విషయం తెలుసా, సిస్టర్ బ్రదర్ ఇంకొక అమ్మ ఇంకో సిస్టర్తో మాట్లాడుతున్నాను కానీ దీనికి చెవులు పెద్ద అయిపోతాయి. ఎవరు ఎత్తుకుందా, ఎలా ఉంది ఎత్తుకుందా, నోస్ పిన్ ఏమైనా పెట్టుకుందా. నేను అనుకున్నాను అన్నయ్య, ఈడు అన్నయ్య అయిపోతాడు, రోజు క్లోజ్ అన్నయ్య, ఈడు అన్నయ్య అయిపోతాడు, ఈవిడ ఓన్ సిస్టర్ అయిపోద్ది. ఈ అన్నాజల్లు తెగ మాట్లాడేసుకుంటారు. ఎవరి కోసం? బావల కోసం, మన కోసమే. మన క్లోజ్గా మాట్లాడుకుంటారు. వాడు చెబుతుంటాడు, ఈవిడ వింటుంటుంది. నేను అడుగుతున్నాను, ఈ మాట్లాడుతున్నాను, ఈ పదం అంటున్నాను ఏమనుకోకండి, మాస్గా గుర్తుండిపోవాలంటాను. ఈ ఎవరైతే ఉన్నారో ఈ కోబ్యాచ్ ఎవరైతే ఉన్నారని అడుగుతున్నాను. ఇదే గ్యాసిప్స్ అనేవి ఎవరైతే ఉన్నారో నీ సొంత సెల్లుకి చెప్తావు నీ బావ కోసం. నిన్ను అడుగుతున్నాను రా, నిన్ను అడుగుతున్నాను, నీ సొంత సెల్లికి నీ బావ కోసం చెప్తావా? చెప్పు, నీ సెల్లికి ఆపరం ఉంటుందేమో. నీ సొంత బావ కోసం నీ సెల్లికి చెప్పవు, మరి చెల్లి పిలిచి ఆ సెల్లికి నువ్వు ఎలా చెప్తాను? సన్నాసగడు కాకపోతే నువ్వు ఎవడవ చెప్పు. నువ్వు పక్కన కాపురాలు పాడవుతాయి, నీకు అర్థమవుదా? ఇదే కొండములు నీ అక్కకి చెప్పు, నీ సెల్లికి చెప్పు. చెల్లి అని పిలుస్తావు, ఆ కాపురం పాడు చేస్తావా? చెల్లి అని పిలుస్తావు, అన్నయ్య అని పిలుస్తాడు, ఆ కాపురం పాడు. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఇలాంటి మాటలు చెప్పొచ్చా చెప్పకూడదా? అసలు ఇంకిత జ్ఞానం పనిచేస్తుందా? నీ సొంత చెల్లికి చెప్పు, నీ సొంత వదినకి చెప్పు. వదినా అన్నయ్య ఎవరితోనో మాట్లాడాలని చెప్పు. అక్కడ మాత్రం నీ జ్ఞానం పెద్ద మైండ్ పెరిగిపోయి ఇంత మెదడ వాసిపోయి ఎంత బాగా పనిచేస్తుందో. ఇక్కడ మాత్రం నీకు ఏం రోగం వచ్చింది? పొరుగులు కాపురాల్లో చిచ్చులు పెట్టే ఈ బుద్ధి అవడదే. సాతాను కొండలు బ్యాచ్ మళ్ళీ చెప్తున్నాను. ఇక నచ్చినా నచ్చకపోయినా ఈ ప్రసంగం ఇది వాస్తవం. ఇది మీరు స్వీకరించినా స్వీకరించకపోయినా ఇది పరలోకం నుంచి బయలుపరచబడిన కొండ మీద ప్రసంగంలో ఒక మాట. ఇది మీకు నచ్చినా నచ్చకపోయినా మార్చుకోవలసిన విషయాలు. కొండములు చెప్పేవారు ఎలా ఉంటారు చెప్తున్నారు చూడండి. వాళ్ళు తీయగా మాట్లాడతారు. నీ మేలు కోరుతున్నాం మేము, నీ మంచి కోరుతున్నాం మేము, నువ్వు బాగుండాలని మేము కోరుకుంటున్నాం, మేము నువ్వు అంత ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నావు. అందుకే గుండెల్లో పెట్టుకోవాలనుకున్నాను. చెప్పండి,
నా గుండా గుద్దేసి చెప్పండి అది నోట్లోంచి వచ్చేసి నీకు నేను చెప్పేస్తున్నాను అనగానే అప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు ఏమనంటే అలా చేసాడే ఆడు అనగా అలాగే చేశాడు. మరి ఏం చేద్దాం? మరి నువ్వే డైరెక్ట్గా ఆడికి చెప్పొచ్చు కదరా అని ఈడు అడుగుతాడు. అప్పుడు ఈడంటాడు నో 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 నేను అడిగితే బాగోదు, అదేదో చెప్పండి నువ్వే మీద కూడా వేసుకొని నేను పైనుండి చెప్పండి సినిమా చూస్తాను ఇటు. అది బుద్ధి ఉంటుందండి. ఇంత సువార్తలు విని ఇన్ని ప్రసంగాలు విని ప్రభురాత్రి సంస్కరణలో చేతులు ముంచి వాక్యంలో బడపడి పరలోక సంబంధమైన మర్మాలు రుచి చూసి అరే పుట్టుక్కమని ఒక మాట అంటే ఇది ఉంటుందా, ఊడిపోద్దా, ఈ బంధాలు ఉంటాయా, తెగిపోతాయా, సంఘాలు ఉంటాయా, ఉండవా, నోరు అదుపు చేసుకోవడం రాక గుండెల్లో ఒక విషయాన్ని గోప్యంగా పెట్టి సమాధానపడటం రాని నువ్వు సన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకోవడానికి నీకు సిగ్గు లేదా? నువ్వు దేవుడి కుమారుడు అవుతావా? ఓ కాపురం దగ్గర కూర్చుని గంట మాట్లాడొస్తే ఆ కాపురం నీ వల్లి వచ్చిన తర్వాత బాగుంటుందా, గొడవలు అయిపోతున్నాయా? ఒక స్నేహంలో నువ్వు గంట కూర్చుని మాట్లాడొచ్చిన తర్వాత అక్కడ కాపురాలు ఆ స్నేహాలు బాగుంటున్నాయా, గొడవలు అయిపోతున్నాయా? నువ్వు ఒక స్నేహితుడితో మాట్లాడితే ఇద్దరు స్నేహం బలపడుతుందా, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెడుతున్నా? అసలు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరైనా బలపడుతున్నారా, విడిపోతున్నారా? అసలు మిమ్మల్ని ఏమనాలి? మిమ్మల్ని దేవుని పిల్లలు అనాలా, మిమ్మల్ని ఎలుగు సంబంధాలు అనాలా, మీరు దేవుని రాజ్య సభ్యులు అనాలా, ఏమనాలి చెప్పండి? అసలు దేవుని కుమారులు అంటే చెప్తున్నా దేవుళ్ళలాగే మన అపరాధాలు దేవుడు ఎలాగైతే గుండెల్లో దాచుకుని మన క్షమించాడో నీకు కొన్ని కనబడుతున్నా వినబడుతున్నా రైటో రాంగానికి పూర్తిగా తెలియకుండా ఎదుటోడి దగ్గరికి పోయి నువ్వు వాగితే అని చెప్తున్నాను. గుండెల్లో ఒక విషయం దాచుకోవడం రాని మనము దేవుని పిల్లలం అవుతామా చెప్పండి? తెల్లారితే నాలుగు భుజాల మీద వేసుకొని ప్రతి ఒక్క గుచ్చి ప్రతి పొరుగు కుటుంబాన్ని గుచ్చి మాట్లాడుతుంటే మనం దేవుని పిల్లలం అవుతామా? దేవుని పిల్లలంటే ఎవరు? దేవుని గుణగణాలు పోలినవారు. ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే 2 కొరింథీ పత్రిక తీయండి ఒకసారి. రైట్ గాస్పల్ ఏంటో అక్కడ చెప్తాడు చూడండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. మర్చిపోకండి ఇది పార్ట్ 1, ఇంకా పార్ట్ 2 ఉంది, పార్ట్ 3 ఉంది, పార్ట్ 4 ఉంది. పార్ట్ 1కి ఎలా ఉందంటే చెప్పండి, పార్ట్ 2కి ఒకరి దగ్గర వాటర్ బాటిల్ పెట్టుకోండి, ఎవడంకా చూడకండి, ఇది నాకే ప్రభు అని ఒక గుట్టకేయండి. ఎవరికి వాక్యాన్ని ఎప్పుడు పక్కోడికి అప్లై చేయకండి చెప్పండి, మనమే అప్లై చేసుకుందాం. ఈ మెసేజ్ విన్న తర్వాత కూడా మళ్ళీ పక్కకు పోయి చూసావా ఎలా చెప్పాడో అన్నావు అంటే నువ్వెవడవే ముఖ్యాంశాలు మళ్ళీ చెప్పండి. నువ్వెవడవే అది బామ్మర్దు, నువ్వు ఎవడ చెప్పండి, నువ్వెవడ? ఈ మెసేజ్ విన్న తర్వాత కూడా ఇది నీకు అప్లై చేయకుండా చూసావా జేమ్స్ అని ఎవరినో టార్గెట్ చేసినట్టు ఎవరిని నిన్నే రారాయి. ఎవడైతే ఇది వాగుతాడో నిన్నే టార్గెట్ చేస్తాం, నిన్నే టార్గెట్ మారతావనే టార్గెట్ చేస్తాను. మారాలి, మనం అందరం దేవుని పిల్లలు అవ్వాలి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 18 వచ్చిందండి. ఆ దేవుడు మన క్రీస్తు ద్వారా సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను దేవుడు మాకు అప్పగించెను. ఇప్పుడు చెప్పండి, సమాధానపరచడం అంటే వాక్యం చెప్పి ఒక వ్యక్తిని బలపరచడం, వ్యక్తులతో సహవాసాన్ని బలపరచడం, పొరుగువాడిని ప్రేమించేలా చేయడం. సమాధానపరచడం కూడా ఏంటి చెప్పండి? పరిచర్య. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య సమాధానపరిచి ఆ ఇద్దరిని దేవుళ్ళలో బలపరచడం ఏంటి చెప్పండి? పరిచర్య. అంటే పులిపేట మీద నిలబడి వాక్యాలు చెప్పడమే కాదు. పరిచర్య అంటే చెప్పిన ఇద్దరు విడిపోకుండా, ఇద్దరు చెడిపోకుండా, ఒక కాపురం, స్నేహం, ఒక సహవాసం, ఒక సంఘము పాడవకుండా కాపాడుకునే సమాధానకరమైన మాటలు మాట్లాడి ఆత్మీయంగా బలపరచడం కూడా పరిచర్యే. పౌలు గారు అంటున్నారు, దేవుడు మాకు ఆ పరిచర్య అప్పగించాడు. వ్యక్తులను దూరం చేసుకునే పరిచర్య కాదు, వ్యక్తుల్ని దగ్గర చేసుకునే పరిచర్య. ఇతరులను నిందించే పరిచర్య కాదు, వ్యక్తుల్ని ప్రేమించే పరిచర్య. వ్యక్తుల్ని ఎక్కడో ఏలెట్టు చూపించే పరిచర్య కాదు, వ్యక్తుల్ని దేవునితో సమాధానపరిచే పరిచర్య. ఇది సమాధానపు పరిచర్య. అంటూ కిందకి పట్టినట్టు చూడండి, పోలుస్తున్నాడు కిందకి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తును లోకమును తనతో సమాధానపరచుకొనుచు
ఆ సమాధాన వాక్యమును మాకును అప్పగించినప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ మాట పోలిస్తున్నాను ఏమనుకోకండి. అదేమనగా దేవుడు వారనే దగ్గర మన అపరాధాలు మన మీద మోపక. ఇప్పుడు చెప్పండి, దేవుడే గనక ఈ వారం మొదలుకొని వారం చివరి వరకు దేవుడు మన మీద నేరాల మోపడం స్టార్ట్ చేస్తే మనల్ని ఇక్కడ నిలబెట్టారే, ఇదిరా నువ్వు చేసింది ఈ వారం అంతా, ఇదిరా మీరు చేసింది ఈ వారం అంతా, ఇదిరా మీరు చూసింది ఈ వారం అంతా, ఇదిరా మన మీద దేవుడే నేరాల మోపడం స్టార్ట్ చేస్తే ఒక్కరైనా ఒకరికొకరు వందనం వచ్చినా చెప్పుకుంటారా? ఇది చివరికి కూడా రారా, గేటు దగ్గర కూడా రారు, గుర్తుపెట్టుకోండి. నా అపరాధాలు ఏంటో దేవుడు బయట పెట్టడం ప్రారంభిస్తే మీరు ప్రసంగం వినడం కాదు, ఆ గేట్ లోపల కూడా రారు. నువ్వేంటో నీ పక్కోడికి బయలుపరిస్తే కనీసం వాడు ముఖం చూడడం, వాడు నీ ముఖం చూడటం. నీ కాపరం ఏంటో, నీ లొసుకులేంటో బయటపడతాయి, అసలు మీ కాపరం నిలబడదు. మీ స్నేహం ఏంటో చూపిస్తే మీ స్నేహం నిలబడదు. అసలు మీ సువార్తలో మీ దద్ర స్వభావం ఏంటో చెబితే అసలు మీ సువార్త జరగదు. కానీ దేవుడి అపరాధాలన్నింటినీ ఏం చేశాడట? దాసేశాడు. ఈరోజు జేమ్స్ అనేవాడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు, సురేష్ అనేవాడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు, డేవిడ్ అనే ఆయనకి నిలబడి మాట్లాడుతున్నాడు, లేదా ఇంకా తమ్ముళ్ళు, లేదా సాయి వెంకటేష్ గారు, ఇంకా ఏ స్పీకర్ అయినా పులిపేట మీద నిలబడి మాట్లాడుతున్నాడు అంటే మా అపరాధాలను ఎవరు దాచేశారు చెప్పనా? దేవుడు దాచేశాడు. అవే గనక దేవుడు బయటెట్టడం మొదలు పెడితే, అవే గనక దేవుడు బయటపెడితే మా నోట మీరు సువార్త వినలేరు. మీకు అన్నీ ఏం గుర్తొస్తాయి చెప్పండి? అవే గుర్తొస్తాయి. ఇదే పరిచర్య మేము కూడా చేస్తున్నాం అంటున్నాడు. ఎవరు? పౌలు గారు ఏమంటున్నారు? దేవుడు లెక్క పెట్టడం మొదలెడితే ఆ లెక్కడెవరో మాట్లాడు, దేవుడు బయట పెట్టడం మొదలెడితే ఆ బయట పెట్టిన దాన్ని ఎవడో కాదన్నాడు. అలాంటి విషయాలు దేవుని బిడ్డలుగా పౌలు గారు అంటున్నారు. దేవుడు మా అపరాధాలను ఎలాగైతే దాచేసి మా మీద మోపకుండా తనతో ఎలాగైతే సమాధాన పరిచేసుకున్నాడో మేము కూడా ఎవరు తప్పులు ఎత్తి మాట్లాడాలనుకోవట్లేదు. మమ్మల్ని క్షమించిన దేవుడు మిమ్మల్ని కూడా క్షమించాడు. దేవుడు నమ్ముకుండయ్యా అని చెప్పడం మొదలెట్టారంట. నువ్వురా సువార్త పనికి వచ్చేది, నువ్వురా ఈ సంఘంలో కూర్చునేది, నువ్వురా అనుకుంటే అపోస్తులు సువార్త చేయగలరా? వారు బాగా వినండి, వారు మేలుకరమైన సువార్త చేస్తూ, వాళ్ళు మేలుకరమైన సువార్తలు చేస్తూ దేవుడు మన లెక్కల్ని ఎలాగైతే పట్టించుకోలేదో వాళ్ళు సువార్త చెప్తున్నప్పుడు కూడా ఇతరులను కూడా రకరకాల లెక్కలు సువార్త చెప్పాలనుకోలేదట. దేవుడు మన లెక్కలను క్షమించినప్పుడు నువ్వు ఇతరులకు లెక్కలు వేస్తున్నావంటే దాని బైబిల్ ఏమనిపిస్తుంది చెప్పనా? పాపం. దేవుడు నిన్ను మరుగు చేసినప్పుడు, దేవుడు నిన్ను దాచినప్పుడు, దేవుడు నీ అనంతమైన పాపాలను క్షమించినప్పుడు నువ్వు ఇతరులని పాపాత్ములుగా చూపించే పెద్ద పరిచర్య అనుకుంటున్నావంటే నువ్వేం చేస్తున్నావు చెప్పండి? పాపం చేస్తున్నావు. సువార్తలో బలపరచని వేడు అదే సువార్త పేరు చెప్పుకొని దాన్ని మార్చి నీకు అనుకూలంగా చెప్పి ఇతరులని గాయపరచడం వేరు. అది పరిచర్య కాదు. వాడిని చెడగొట్టి, ఈయన చెడగొట్టి, వాడి మీద నేరం మోపు, వీడి మీద నేరం మోపు. అసలు నేరాలు మోపేది దేవుడు కాదు, దేవుని పిల్లలు కాదు. నేరాలు మోపేది ఎవరు చెప్పండి? నా చెప్పాడు తమ్ముడు, ఆది నుండి వాడు నరహంతకుడు, ఆది నుండి వాడు అబద్ధికుడు, ఆది నుండి మనుషుల మీద నేరాలు మోపువాడు. దేవుని పిల్లల మీద తప్పులు పట్టేవాడు ఎవడైనా ఉన్నాడంటే చెప్పండి, వాడే. దేవుడే నా మిస్టేక్స్ అన్ని కవర్ చేసి ఇకపై చేయకని చెప్పి దేవుడే నా మిస్టేక్స్ కవర్ చేసి నన్ను దేవుడు తన ఎదుట ప్రజల ఎదుట నిలబెట్టుకుంటే నీ పొరుగు వారి మిస్టేక్స్ని నీకన్నా అవి పెద్ద మిస్టేక్స్ కాకపోయినా ఆ మిస్టేక్స్ని వెళ్ళి మూడో వ్యక్తుల దగ్గర నువ్వు ఎందుకు డిస్కషన్ చేస్తున్నావు? ఇది సువార్త. నీకు పూర్తిగా తలా తోక తెలుసా? ఆ మినిస్ట్రీలో ఏం జరుగుతుందో తెలుసా? ఆ సంసారంలో ఏం జరుగుతుందో తెలుసా? ఈ స్నేహంలో ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ ఏం జరుగుతుంది నీకు ఏమీ తెలియకపోయినా, అది పూర్తి ఆధారం నీకు లేకపోయినా నువ్వు వెళ్ళి ఎదుటివాడు కూర్చి మూడో వ్యక్తికి నువ్వు ఎలా చెప్తున్నావు? భయం ఉందా నీకు? అసలు దేవుడు ఏమన్నా అనుకుంటున్నావా? చాలామంది బాగా వినండి, వీళ్ళ కొండాలు చెప్తున్నప్పుడు వీళ్ళు ఎలా చెప్తారంటే వీళ్ళు నిజమే చెప్తాను, వీళ్ళు నిజం పూర్తిగా చెప్పరు. వాళ్ళ సైడ్ కొంచెం ట్రూత్ వాల్చుకుంటారంటే ఆ సత్యాన్ని వాళ్ళ వైపు కొంచెం వాల్చుకొని వాళ్ళకి అనుకూలంగా తిప్పుకొని వాడిని బ్లేమ్ చేస్తూ వీడు రైట్ అనుకున్నట్టు ఏం చేస్తారు చెప్పండి? ఆ ఎదుటి వ్యక్తి దృష్టిలో వీడిని తప్పుడు వ్యక్తి చేస్తారు. ఆ తర్వాత మీరు వెళ్ళి అటు ఎంతైనా మాట్లాడండి, ఆ మంచి నేల మీద
చెడ్డ విత్తనాలు వేశారు కనుక తర్వాత వెళ్ళి అది కాదు, అది అబద్ధం, ఇది నిజంరా, అలా జరగలేదురా, ఇదిరా అసలు విషయం, ఇదిరా అని నువ్వెన్నన్నా వివరించు, కానీ నువ్వు చెప్పిన నిజం వాళ్ళకి ఎక్కదు. కానీ చెప్పండి, ఆడు ముందేసాడు విత్తనాలు, నువ్వెంత చెప్పినాడు ఏమంటే చెప్పినా నాకు అదే నిజం అనిపిస్తుంది, నువ్వెంత చెప్పినా నాకు చెప్పండి వినాలనిపించట్లేదు. లేవో చెప్పండి, ఇలాంటివి లేవో చెప్పండి, ఇలాంటివి లేవో చెప్పండి. గుంపులు గుంపులుగా విడిపోయిన కుటుంబాలు లేవా? గుంపులు గుంపులుగా విడిపోయిన సంఘాలు లేవా? గుంపులు గుంపులు విడిపోయిన స్నేహాలు లేవా? క్లోజ్ ఫ్రెండ్స్ విడిపోయిన వాళ్ళు లేరా? నేను పెద్ద గొడవలు ఏమి విడిపోరండి, చిన్న చిన్న పల్చని పొర ఉంటుంది, అలా చెప్పే మాట జస్ట్ చెప్పండి, ఇలా తిప్పుతారు అంతే. ఆ రోజుతో వాళ్ళిద్దరికీ పెద్ద అగాధం ఏర్పడుతుంది. అందుకే ప్రభు మనకు ప్రార్థన నేర్పాడు. ప్రార్థనలో ఖచ్చితంగా ఇది జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, నీవు మా అపరాధములు క్షమించిన ప్రకారము చెప్పండి మేము కూడా ఇతరుల అపరాధములు క్షమించులాగన మా ప్రార్థన అంగీకరించి ప్రభువా. మీకు ఏమర్థమవుతుంది? నా విషయాలు ఎలా అయితే నువ్వు గుండెల్లో పెట్టుకుని నన్ను ఎలాగైతే క్షమించావో, ఇతర అపరాధాలు కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా నాకు గుండెల్లో పెట్టుకోవడం నేర్పించు ప్రభువా, వాళ్ళని క్షమించడం నాకు నేర్పించు ప్రభువా. నేను వాళ్ళని క్షమించకపోతే చెప్పండి నువ్వు నన్ను క్షమించు. మనకి ఎంత పెద్ద గాయం చేసినా, నిలువెల్లా వాళ్ళని మనం చంపేసే మాటలన్నా, వాళ్ళు నిలువెల్లా వాళ్ళ మాటలకి మన కుటుంబాలు మన పరిచర్య పాడైపోయినా, మనం దగ్గరికి కొన్ని పంటి బిగున బాధను దాచుకుని మనం చేయాల్సిన పని ఏంటి చెప్పిన? వాళ్ళని క్షమించడం ఇంక వేరే దారి లేదు మనకి. ఎందుకంటే నా దేవుడు నన్ను క్షమించాడు కనుక చెప్పండి నేను కూడా నాకు హాని చేసిన వారిని నేను ఏం చేయాలి చెప్పండి? క్షమించడమే. అందుకే కొన్నిసార్లు మళ్ళీ అంటారు, ఆడు అంతా అలా చేశాక మళ్ళీ అలా ఆడితే అలా మాట్లాడుతున్నావంటే, ఇలాంటి వ్యక్తితో దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను నీతో మాట్లాడకపోతే ఎలా చెప్పు? ఇంక మన సువార్త ఏమర్థమైనట్టు. అందుకే మన దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, సమాధానపరిచే మాటలు చెప్పేవారు సాత్వికులు, సమాధానపరిచే మాటలు మాట్లాడేవారు హృదయశుద్ధి గలవారు, సమాధానపరిచే మాటలు మాట్లాడేవారు దేవుని కుమారులు. అందుకే రాస్తున్నాడు చూడండి, ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం త్వరగా ముగిద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనం నుండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనం. చెట్టు దాని పొండే వాళ్ళని తెలియజేయని ఒక మాట చెప్తాను, జాతకమేనండి. సమాధానపరచని మాటలు చెప్పకుండా గొడవలు పెట్టి మాట్లాడి ఎదుటి వారిని తక్కువ చేస్తే నువ్వు వ్యతిరేకులకి వ్యతిరేకం అవుతావు లేదో నాకు తెలియదు, కానీ నువ్వు సరాసరి ఎవరికి వ్యతిరేకం అవుతావు చెప్పనా? దేవునికి వ్యతిరేకం అవుతావు. నువ్వు దేవునికి వ్యతిరేకమై ఏం సాధిస్తావు? ఆశీర్వాదంగా ఉండగలవా? దేవుడికి నేను ఏం వ్యతిరేకం చేశానండి? నేను దొంగతనం చేశానా, అబద్ధం ఆడానా, వ్యభిచారం చేశానా, నేను ఏం దొంగతనం చేశానంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఇతరుల కోసం తప్పుగా మాట్లాడే వాళ్ళని తక్కువ చేస్తే చెప్పండి నువ్వు నాకు వ్యతిరేకంగా మాట్లాడినట్టే. నువ్వు నాకు వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు అంటున్నాడు నిన్ను ఆశీర్వదిస్తానా? అందుకే ఒకళ్ళ మాటలు మనకు ఎలా తెలుస్తాయంటే, చెట్టు ఎలాంటిదో చెప్పాలంటే చెప్పండి దాని ఫలమును బట్టి చెప్పొచ్చట, ఫలాన్ని చూసి చెప్పొచ్చట. ఆ చెట్టు యొక్క మూలాలు ఎలాంటివో చాలామందిని మీరు సరదాగా అంటుంటారు చూసారా, అనాల్సిన మాటలు అనేసి అనేసిన తర్వాత చివరిని ఒక మాట అంటారు, ఏమి లేదురా చెప్పండి సరదాగా అన్నానురా. సరదాగా అన్నవేంటి? అనాల్సిన మాటలన్నీ అనేసి, చెప్పాల్సిన మాటలని చెప్పేసి, వాగాల్సిన మాటలన్నీ వాగేసి, గాయపరిచేసి లాస్ట్లోనే మాట్లాడి చెప్తున్నా సరదాగా అన్నానురా. ఏమి లేదురా, ఏమి సరదా అర్థం? నీకు సరదా కూడా అలాంటి గాయపరిచే మాటలు వస్తున్నాయంటే నేను హృదయం దేంతో నిండింది చెప్పండి. నా కింద మాట అదే, హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. నీ మాటను బట్టి నీ హృదయం ఎలా ఉందో చెప్పొచ్చు. నీ హృదయం లోతుల్లో ఏమున్నాయో ఫలములు లాంటి నీ మాటలను బట్టి చెప్పొచ్చు. ఎవరికైనా బాగా వినండి, ఎవరైనా ఒక మాట చెబుతున్నప్పుడు ఈసారి అంచనా వేయండి, ఇలాగే దొరుకుతారు. ఎవరైనా ఒక మాట చెబుతున్నప్పుడు బయట తీసిపోదాముడు, నేను ఎత్తుకోలేదని
మరే తీసుకెళ్ళండి మినిమం. చదువుదాం, వచ్చిన చదువుతాం. చెట్టు మంచిదని ఎంచి చెట్టు దాని పండు వలన తెలియను, చెట్టు దాని పండు వలన తెలియను. ఎవరైనా సరదాగా కూడా నేను గాయపరిచే మాటలు మాట్లాడితే వాడు సరదాగా మాట్లాడట్లేదు, మరే వాడు హృదయంలో ఆ మాటలు ఉన్నాయి. కిందికి చదవండి ఆ మాటలు కిందికి చదవండి. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? మీరు సరదాకు కూడా మంచి మాటలు పలకలేరు, నిజాలు కూడా నిజాయితీగా మీరు చెప్పలేరు. మీరు చెడ్డవారు ఉండి మీరు సరదా మాటలు కూడా గాయపరిచే మాటలుగా ఉన్నాయంటే మీరు చెడ్డవారు కనుక మీ మాటలు కూడా చెడ్డగానే ఉన్నాయి. కిందకి మాట్లాడుతున్నారు చూడండి. మీ హృదయమందు నిండి ఉన్న దానిని బట్టే నీ నోరు మాట్లాడును. సరదాగా ఎలా వస్తున్నాయి? అవి లోపల ఉన్నాయి, అవి తెస్టేసి కూర్చున్నాయి, అవి బయటికి ఎలా వస్తున్నాయి? అవి సరదా మాటలా? ఎవడైనా అనాశయం అనేసి ఇదో సరదాగా అన్నాను బ్రదర్ మనసులో ఏం పెట్టుకోకంటే అస్సలు నమ్మకండి, వాడు కొండగాడు. అస్సలు నమ్మకండి, వాడితో మీరు స్నేహం చాలా డేంజర్. ఎప్పటికైనా మరి చెప్తున్నాను, వాడి మాటలు అస్సలు నమ్మకండి. ఇంకా నేను చెప్తున్నాను, వీడు కొండగాడా కాదా మీకు తెలియాలి అంటే ఒక మాట అంచనా వేయండి. ఈ మాటను బట్టి మొట్టమొదట వాడు ఆత్మీయ జీవితం ఎలా ఉందో చెక్ చేయండి. ఎవడైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు ఇదే చెకింగ్. మీకు ఎవడైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు ఆ చెబుతున్నవాడు డివోషనల్గా ఎలా ఉంటాడో ముందు చెక్ చేయండి. వాడు డివోషనల్ లైఫ్ బాగోకపోతే చెప్పండి, వాడి మాటలు కూడా బాగోవు. వాడు డివోషనల్గా ఎలా ఉంటాడు? సొల్లు చెప్తాడు. వాడు ఎలా ఉంటాడు? ఏ రోజు బైబిల్ చదవడు. వాడు ఏం చేస్తాడు? ప్రార్థన చేయడు. వాడు ఏం చేస్తాడు? పరిచయం చేయడు. వాడు ఏం చేస్తాడు చెప్పండి? సోది మాటలు చెప్పుకుంటూ తిరుగుతాడు. వాడి పని ఏంటి చెప్పండి? ఒక వ్యక్తి ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు మీకు అదే అంచనా. ఒక వ్యక్తి ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు ఇతగాడి మాటలు తీసుకోవడానికి ఆడ మాటలకి వాల్యూ ఉందా లేదా? అసలు వాల్యూ మాటలా కాదా? ఆడ మాటలు నేను వాల్యూగా తీసుకోవాలి అంటే వాడు ఆత్మీయంగా బాగుంటాడా బాగోడా చెక్ చేసుకోవా? ఎదురింటి ఎల్లయ్య పక్కంటి పల్లయ్య గాడు చెప్పిన మాటలన్నీ ఎక్కించుకుంటే బాగుపడతావా? రోడ్డు పోయే ప్రతి దానిగాడు ఏదో నీకు మాటలు చెప్తే బాగుపడతావా? బాగుపడుతుంది నీకు ఆపరం బాగుంటుంది నీ స్నేహం చెప్తున్నాను. ప్రతి పనికిమాల మాట మాట్లాడుకుంటే బంధాలు బడపడతాయా? బంధాలు ఇంకా నాశనం అయిపోతాయి. చెప్పండి, నాశనం అయిపోతాయి. ఒక వ్యక్తి చెప్తున్నప్పుడు వీడి స్టాండింగ్ ఏంటి, వీడి ఆత్మీయ జీవితం ఏంటి, వీడికి బైబిల్ ఎంత లోతు తెలుసు, వీడి సహవాసం ఏంటి, వీడి ప్రార్థన టైమింగ్ ఎంత, ఇవేం చూడవా? వినేయడమే. ఇంకా ఎదుటోడని చెప్తే ఇంక వినేయడమే వినేస్తున్నామంటే వాడి స్టాండింగ్ ఏంటి, పరిచర్య దేవుని రాజ్యంలో వాడి రోల్ ఏంటి, వాడు ఎలా ఉంటాడు, వాడు ఎంతసేపు ప్రార్థన చేస్తాడు, వాడు ఎంతసేపు బైబిల్ చదువుతాడు, వాడు ఎంతసేపు సహవాసం కలిగి ఉంటాడు, వాడు దేవుడితో అనుభవం అంటాడు. అదేమీ లెక్కలు దొరకకుండా ఆడేదో వాగుతుంటే నువ్వు చెవెక్కుతున్నావు అంటే అవ్వమ్మ చేసిన తప్పు ఇదే. మొత్తం కాపురం పాడైపోయింది. పచ్చని ఏదైనా మనం అరణ్యంగా మారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? కొండెములు. నీ పచ్చని స్నేహం, నీ పచ్చని కాపురం, నీ పచ్చని సహవాసం, నీ పచ్చని సంఘం పాడైపోవడానికి కారణం ఏంటి చెప్పనా? ఆత్మీయంగా లోతైన ఏరులేని వారి మాటలు వినడం స్టార్ట్ చేశారో మొత్తం ఈ సహవాసం సంసారాలన్నీ మళ్ళీ చెప్తున్నాను పాడైపోతాయి, అరణ్యమైపోతాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరి దగ్గర వింటున్నప్పుడు వాళ్ళ మాటలు జాగ్రత్తగా వినండి. వాళ్ళ మాటలు వింటున్నప్పుడు జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఏం చెప్తున్నారు జాగ్రత్తగా వినండి. ఆ విన్న తర్వాత చెబుతున్న వ్యక్తి యొక్క స్టాండింగ్ ఏంటో ఆ మాటల లెక్కల్లోకి తీసుకోండి. మీ కాలేజీకి వెళ్తే జాగ్రత్త, మీరు స్కూల్కి వెళ్తే జాగ్రత్త. ఫ్రెండ్స్ 70 రకాల మాటలు చెప్తారు మనకి. మీరు ఎంప్లాయీస్ అయితే జాగ్రత్త. మీ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో రకరకాల మాటలు చెప్తారు. వాళ్ళు ఎవరు? వాళ్ళ డివోషనల్ పీపుల్. వాళ్ళు ఎవరు? మీకు ఇచ్చే సలహాలు ఇచ్చేది ఎవరు చెప్పండి? వాడు సార్ అయితే ఎవరికి కావాలి, వాడు ఫ్రెండ్ అయితే ఎవరికి కావాలి, వాడు తోటి ఎంప్లాయ్ అయితే ఎవరికి కావాలి? ఎవడు? వాడు చెప్పే బోర్డు సలహాలు నీకేం ఆత్మీయంగా ఉంటాయి? పాడు చేసి పడేస్తాయి ఏమనుకుంటున్నారు? అందుకే ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడంటే ఈ ఇన్ఫర్మేషన్ నాకు అవసరం లేకపోతే నాకు ఇస్తున్నాడు అంటే ఈ అలవాటు ఉన్నవాడు రేపు పొద్దున నా కోసం కూడా బయటికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. వీడు డేంజర్ గాడని నువ్వు లెక్క వేసుకుని లోపల దాచుకోవాలి. ఆడితో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నువ్వు జాగ్రత్త పడాలి. ఇవన్నీ మీకెలా తెలుసు అంటే ఎక్స్పీరియన్స్. నాకు ఎలా తగిలింది
తగులుతూనే ఉన్నాయి. నా అనుభవంలోంచి రెఫరెన్స్లో చెప్తున్నాను, తగులుతూనే ఉంటాయి, దెబ్బలు తగులుతూనే ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళ నుంచి మనకు దెబ్బలు తగిలినా పర్లేదు, కానీ మన వలన ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరు డిస్టర్బెన్స్ అవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, అది మాత్రం గుండెల్లో పెట్టుకోండి. వాళ్ళ మనల్ని హామ్ చేసినా పర్లేదు, కానీ మన వలన మాత్రం ఎవరు అవ్వకూడదు. ఎందుకంటే మనం ఎవరి కోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, ఎవరి దగ్గర గ్యాస్ వచ్చావు. మనం సాధ్యమైతే సమాధానపరిచే మాటలు మాట్లాడాలి. అవసరమైతే వాళ్ళిద్దరిని కలిపేయాలి, అవసరమైతే వాళ్ళిద్దరిని కలిసి కూర్చోబెట్టి, అవసరమైతే వాళ్ళకి మనమే ట్రీట్ ఇవ్వాలి, అంతే తప్ప మన వలన ఎవరు డిస్టర్బెన్స్ అవ్వకూడదు. ఇది ఎప్పుడైతే నువ్వు మెయింటైన్ చేస్తావో నువ్వెవరో చెప్పనా, దేవుని కుమారుడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే దేవుని రాజ్యంలో ఎవరు ఉంటారో అక్కడ చెప్తున్నాడు చూడండి. 15వ కీర్తన, త్వరగా ముగించేద్దాం. 15వ కీర్తన మొదటి వచనం నుండి, మర్చిపోవద్దు, ఇది పార్ట్ 1, 2 ఉంది, 3 ఉంది. 15వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా నీ గుడారమును అతిథిగా ఉండదగిన వాడెవరు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజాలు పలికేవాడే కదా. అట్టువాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. ఏమర్థమవుతుంది చెప్పండి? ఆ రాస్తున్న మాట చూడండి. యెహోవా నీ గుడారంలో, నీ సన్నిధిలో, రేపు పొద్దున్న నీ రాజ్యంలో, పరలోకంలో, నిత్యత్వంలో ఉండడానికి క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి? నిజమే మాట్లాడాలి, ఉన్నదన్నట్టే మాట్లాడాలి, లేనిది ఏది చెప్పకూడదు. గుర్తుపెట్టుకోండి, ఆ నిజాన్ని 50-50గా మార్చి నువ్వు నీతిమంతులాగా ఎదుటోళ్ళు పాపుల్లాగా ఎక్స్పోజ్ చేయకూడదు. దేవుని రాజ్యంలో రాకుండా, దేవుని రాజ్యంలో పౌరుషత్వం లేకుండా డిస్క్వాలిఫైడ్ ఎలా అవుతాం చెప్పనా? కొండలు చెప్తే అయిపోతాం, నిజం చెప్పకుండా ఉంటే అయిపోతాం, ఇంకా చెప్తుంటామండి, అబద్ధాలాడి నిందలు మోపితే అయిపోతాం, ఎదుటివాడి చెలికానికి కీడు చేస్తే అయిపోతాం. డిస్క్వాలిఫైడ్ ఎలా అవుతాం ప్రభు అంటే, నీ రాజ్యంలో ఉండకుండా యథార్థ ప్రవర్తన లేకుండా ఉన్నందుకు అయిపోయాం. కొండగాళ్ళు ఇంకా ఎలా చెప్తారు చెప్పనా? ఈడు చెప్పే సన్నాసిగడైతే డైరెక్ట్గా ఆడికి చెప్పాలి, వెళ్ళి ఈడు ఆడికి చెప్పడు. ఎవడు చెప్పాడు? పక్కోడు చెప్పాలి. ధైర్యం లేనోడు పక్కకు పోయి వాగుతున్నాడంటే వాడిని ఏమనాలి? నీకు అంత దురదంటాడు చెప్పు డైరెక్ట్గా. ఆడికి చెప్పను, పోయి పక్కోడికి ఎందుకు చెప్తున్నావు? ఈ స్వభావం ఎవరిది నీకు? ఈ స్వభావం ఎవరిది? ఇది కొండగత్తే, కొండగాడు. నీకు అంత దురదంటే డైరెక్ట్ చెప్పు. అరే ఇలా అనిపిస్తుందిరా, ఏంట్రా నువ్వు వాడు చెప్పు వీడికి మాత్రం ప్రైజ్లాడి చెప్తావు, పక్క పోయి వీడి కోసం సోది చెప్తావు. నేనేమనాలరా? నిన్నేమనాలి చెప్పు, నిన్నేమనాలి అసలు అడుగుతున్నాను. ఆడదానివైతే నిన్నేమనాలి, మగాడివైతే నిన్నేమనాలి, పిల్లోడవైతే ఏమనాలి? మిమ్మల్ని సర్పసంతానం అనాలా? ఏమనాలి? వీళ్ళ సింప్టమ్స్ ఎలా దొరుకుతాయి చూడండి. వీళ్ళు డైరెక్ట్గా చెప్పరు, వీళ్ళు క్లోజ్గున్న చలిగాలికి అంటే స్నేహితులు ఏం చేస్తారంటే డైరెక్ట్గా చెప్పకుండా పక్కోడికి ఎక్కిస్తుంటారు. ఈ పక్కోడికి ఎక్కించే విశ్వవాయువులు ఎవడంటే గుర్తుపెట్టుకోండి, ఆడొచ్చి నీకు చెప్పినప్పుడు నువ్వు వాడికి చెప్పు. ఆడికి దమ్ము ధైర్యము ఏదన్నా ఉంటే నాకు డైరెక్ట్గా చెప్పమను. నాకు చెప్పకుండా నీకు చెప్తున్నాడంటే నీకు అక్కడ అర్థం కావాలి, వాడు తేడాగాడు. నాకు ప్రైజులు ఆడు చెప్తున్నాడు, మళ్ళీ నా గురించికే వచ్చి నీకు తేడాగా చెప్తున్నాడు అంటే వీడెవడో? వీడు దేవుని కుమారుడా? వీడెవడో? వీడు సమాధానపరిచేవాడా? వీడెవడో? వీడు మేలు కోరేవాడా? వీడెవడు? వీడు పూర్తిగా మంచి వాతావరణం కోరుకునేవాడా? నా దగ్గర మంచి కొట్టినాడు, నీ దగ్గరకు వచ్చి నా గురించి రాంగ్గా చెప్తున్నాడంటే వీడెవడీడు? నమ్మక ద్రోహి వీడెవడేడు? అపవాది కుమారుడు వీడెవడేడు? సాతానికి ఏజెంట్గా పనిచేస్తున్నాడు వీడు. అందుకే ఎప్పుడు చూడండి, ఎవరైనా మనకు వీళ్ళ సత్యం చెప్తున్నారో అసత్యం చెప్తారో తెలియాలి అంటే వాళ్ళు మాట్లాడుతున్న మాట తీరుని అంచనా వేయండి. వాళ్ళు సింపుల్గానే పెడతారు ముడి, ఏమనరు. వాళ్ళు సింపుల్గా వచ్చి అంటే ఇది చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పనంటాడు. ఇంకెందుకు ఇంకా చెప్పడంటే చెప్పకూడదు అనుకున్నాడు, ఏదో ఉందనే కదా. ఇంకా
ఇది చెప్పకూడదు అనుకోండి, కానీ చెప్పను అన్నాడంటే ఇంక అయిపోయింది కదా, ఇంకేముంది, ఇంకా తగలడేవి ఇంకంతే. ఇక కొండాలు ఎలా ఉంటాయంటే నైస్గా ఉంటాయి. కొన్నిసార్లు కొండాలు చెప్పేవాళ్ళు ఎలా చెప్తారంటే ఎక్స్ప్రెషన్తో చెప్తారు. ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే మీరు జాతకునండి, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఎవరో వచ్చి అడిగారు నన్ను, సాయి వెంకటేష్ అని వచ్చారు కదా ఏరి అని అడుగుతారు. అప్పుడు నేనేం చెప్పాలి, ఏదో పని ఉందని వెళ్ళాడని మళ్ళీ వచ్చేస్తాడని. అలా కాకుండా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది చూడండి, పని ఉందని పోయాడు, ఏటో మరి చాలాగా అయిపోయింది, ఇంక తగలడిపోయింది ఇంకంతే. ఇక చెప్పే ఆడు నిజమే చెప్పాడు, బాగా సత్యమే చెప్తాడు, కానీ సత్యాన్ని చెప్తున్నప్పుడు ఎక్స్ప్రెషన్ మారుతుంది చూసారా, అయిపోయింది. వీళ్ళ బాడీ సైకిల్ ద్వారా కూడా చెప్పండి కొండాలు చెబుతారు. చెప్పే విధానం బాగుండాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పడం బాగుండాలి. ఆ సాగదింపుల మాటలు ఎందుకు చెప్తున్నావు, అది నొక్కి నొక్కి ఎందుకు చెప్తున్నావు, స్పీడ్ బ్రేకర్లు వేసినట్టు ఎందుకు మారుస్తున్నావు, ఏదో ఉన్నట్టు ఎందుకు హైట్ చేస్తున్నావు, ఈ నేచర్ ఏంట్రా, ఇది దేవుని పిల్లల స్వభావమా, ఎవరి స్వభావం చెప్పండి, కొండములాడే సాతాను స్వభావం. ఇంకా ఏం చేస్తారు ఈ కొండలాడేవారు, కొన్ని గుర్తులు చెప్తారు, ముగిద్దాం. ఒకటి నిజం చెప్పడం చేతగాని వాళ్ళు, ధైర్యం లేని వాళ్ళు పక్కోళ్ళు చెప్తున్నప్పుడు అదే మీ గుర్తు, వాళ్ళ కొండగాళ్ళని. చెప్పాల్సినట్టుగా డైరెక్ట్గా చెప్పకుండా మూడో వ్యక్తి అని నీకు చెప్తున్నారంటే అదే గుర్తు నీకు కొండగాళ్ళని. మరొకటి పరోక్ష సూచనలు ఇస్తారట, ఇంగ్లీష్లో భలే రాశాడు, ఇండైరెక్ట్ మీనింగ్స్ వచ్చేలా చెప్తారట. పరోక్షంగా సూచన చెప్తారట. ఏమని వాళ్ళు ఏంటంటారంటే కిందకి ఎలా అంటారు, సాతానుగాడు ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏంటి తినొద్దన్నాడా, తినొద్దన్నవి ఏంటి, పరోక్ష సూచనలు అనమాట. తినొద్దన్నాడా, అదే తింటే మంచిది కదా, ఎలా తినొద్దన్నాడు అనగానే ఆడు మనల్ని తిట్టినట్టు కాదు చెప్పండి, ఆడిని కొట్టినట్టే కాదు, కానీ డైరెక్ట్గా ఎలా చెప్తాడు చెప్పండి, ఇండైరెక్ట్గా తినొద్దన్నాడా, అదేంటి మంచిదే కదా ఎందుకు తినొద్దన్నాడు అనగానే వీళ్ళకి ఎలా ఉంటుందండి, అవ్వమ్మకే అదే అర్థమవుతలేదు, ఎందుకు తినొద్దన్నాడు అంటారు. మొత్తం విని తినొద్దన్నాడు, అదేంటి మంచిదే కదా తినొద్దన్నాడు, అలా అంటారు, అది అలా ఎలా తినొద్దన్నాడు, అంత తెలివి లేకుండా ఎలా చెప్పాడు అనగానే వీళ్ళందరికీ బాగా వినండి, వెంటనే డిమ్ముని జ్ఞానోదయం అయిపోయి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావని ఏలే వారిని అడుగుతారు, ఏమని సలహా, ఆవిడ వాళ్ళకి చెప్తాడు సలహా, తమ్ముడు ఇప్పుడు నువ్వేం చేయాలంటే నేను చెప్పింది ఏం చేయమని అంటే తినే ఇంకా ఆకే, ఇంకా తినే, అవసరమైతే కొన్ని జ్యూస్ చేసుకుని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకో, తినే అని చెప్తా. ఆడ సలహాకి తినేశారు, కాపురం తలడిపోయింది, దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, సిగ్గుపడిపోయారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇతరుల మాటలు విని మంచి సహవాసాన్ని దూరం చేసుకున్నారో ఆ వ్యక్తులు వచ్చి నిజాయితీగా మీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లోకి నేరుగా చూసి నువ్వు మాట్లాడలేవు చెప్పండి, వాడు మాట్లాడలేడు, మీ ముఖాలు చెల్లవు, వెలవెలబోతాయి. దేవుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు తట్టుకోలేకపోయారు, దాక్కుండిపోయారు. ఈ యొక్క ఇండైరెక్ట్ మీనింగ్తో మనకి మీనింగ్ వచ్చేలా మాట్లాడేవారు. వాళ్ళు నిజం చెప్తున్నట్టే, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టే మాట్లాడి అలా ఎలా అన్నాడని వాళ్ళతో ఎలా అయితే తినిపించారో వారు అలాగే మాట్లాడతారు, జాగ్రత్త. రెండవది, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మరొక వైఖరిని వనకరిస్తారట. అదేంటి చెప్పనా, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వారు ఎంత దారుణమైన వ్యక్తిత్వానికి వరిగడతారంటే కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళకి తెలుసు ఈ మాట అంటే గాయం అవుతుందని, వాళ్ళు డైరెక్ట్గా గాయపరిచినట్టు చెప్పరు, వాళ్ళ మెల్లగా ఒక ఇత్తనం వేసి వెళ్ళిపోతారు అన్నమాట. ఆ ఇత్తనం వేసి వెళ్ళిపోయిన తర్వాత దీనికి దానికి వాళ్ళు సింక్ చేసుకుంటారు, దానికి అది సింక్ అయినప్పుడు అనవసరంగా ఎందుకు చెప్పాడు అనగానే ఇప్పుడు వీడు చెప్పలేదు, ఏం చేయలేదు, కానీ దానికి సింక్ అయినప్పుడు ఏమవుద్దంటే అంటే అందుకా ఇదా ఇలాగా అని మొత్తం ఇంక వీళ్ళకి చెప్పకూడదు, వీళ్ళు మొత్తం స్టోరీ వెళ్ళేస్తారు, మొత్తం రైటర్స్ వేయలే చెప్పండి, కథా స్క్రీన్ పై దర్శకత్వం అంతా వెళ్ళే, మొత్తం వాడు జస్ట్ ఇంటి ఇచ్చాడు అంతే, ఆ ఇంటి అంతే చెప్పి మొత్తం స్టోరీకి మళ్ళీ ఏం చేస్తారు చెప్పండి, మన మంచిలు దాకానే చేసేస్తారు. మనం గుర్తులు ఎలాగే ఉంటాయంటే ఇలాగే ఉంటాయి. గ్యాస్ చెప్తున్నప్పుడు స్లో మోషన్స్తో చెప్తారు, వాళ్ళ అబద్ధాలు ఆడుతున్నప్పుడు పాయింట్స్గా చెప్తారు, వాళ్ళ మాట్లాడుతున్నప్పుడు ఎంత మంచి వాక్యం అయిన తర్వాత కూడా అది కాదురా ఇదిరా అని మనం చెప్పినా కూడా ఎదుటోళ్ళకి అర్థం కావట్లేదంటే వాళ్ళు చాలా బలంగానే చెప్పండి అబద్ధాలు వాళ్ళ జీవితంలో వేస్తారు. ఒక మంచి నేల తొలకరి శినుకులు అలా పడ్డాయి అనుకోండి, మంచి నేల అయితే
మంచి పంట వస్తుంది. నేలే పాడైపోయింది అనుకోండి, ఆ పాడైపోయిన నేల మీద నేను ఎంత మంచి వాక్యం చెప్పినా మంచి పంట వస్తుందా? రాదు. కొంతమందికి ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా, వాళ్ళకి ఎంత బల్లగుద్ది ఏడ్చి చెప్పినా వాళ్ళకి ఎందుకురా మంచి అర్థం అవట్లేదంటే వాళ్ళ నేల పాడైపోయింది. సీడ్ మంచిదే, వేసే విత్తనం మంచిదే, కురిసే వాన మంచిదే, అన్నీ మంచివే, కానీ మంచి పంట ఎందుకు రావట్లేదు? నేలే తేడా. ఎంత పంట వేస్తే ఏముంది, ఎంత వర్షం పెడితే ఉంది, ఎంత సాగు చేస్తే ఏముంది, నేలే తేడా అయిపోయింది. ఇది మీకు అర్థమైతే బైబిల్ చెప్తుంది నీకు నాకు జాగ్రత్త. వింటున్నవాడు తప్పు వింటున్నప్పుడు బాగా అంటే చెబుతున్నవాడు ఎంత తప్పు చేస్తున్నాడు, ఎంత వాస్తవమో వింటున్నప్పుడు కూడా ఎదుటోడు చెప్తున్నది అది వాస్తవమా అవాస్తవమా, నాకు ఉపయోగమా ఉపయోగం కదా, దీని వల్ల నేను దేవునిలో బలపడుతున్నానా లూజ్ అవుతున్నానని చెక్ చేసుకోకపోవడం కూడా చెప్పండి నీ తప్పు. వాడు చెప్పడం వాడి తప్పు, వాడు చెబుతున్నది చెప్పండి నువ్వు వినడం నువ్వు తప్పు. ఇలా విని కాపరాలు పాడైపోయి కోట్లు తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు. ఇలా విని 20-30 ఏళ్ళు కలుసున్న స్నేహితులు విడిపోయిన స్నేహితులు ఉన్నారు నాకు తెలుసు. ఇలా విని కేవలం చిన్న చిన్న మాటలకి ఇక్కడ గుంపిడిపోయి మరో దిక్కున సంఘం పెట్టుకున్న సంఘాలు ఉన్నాయి నాకు తెలుసు. పెద్ద గొడవలు ఏమవు, వీళ్ళ కత్తులు కటారాలతో ఏం కొట్టుకోరు, చిన్న మాట, ఆ చిన్న మాట ఏమవుతుంది చెప్పండి, మొత్తం పాడు చేస్తుంది. అందుకే మరి ఎలా అన్నా దీని నుంచి బయటకు రావాలి అంటే బైబిల్ చెప్తుంది, ఒకడు వాగుతున్నప్పుడు వాడు ఆత్మీయ స్థితిని చూడు, వాడు ప్రేయర్ లైఫ్ ఎంతో చూడు, వాడు బైబిల్లో వాడికి ఎంత లోతైన ఏరుందో చూడు, వాడు మంచి పలుకుతాడు అబద్ధాలు పలుకుతాడు చూడు, ఆ మాట చివరిలో ఒక మాట మనం చెక్ చేసుకో, ఇది నాకు ఎలా చెప్తున్నాడు, అది వాళ్ళ ఇంట్లో వాళ్ళకైతే ఇలా చెప్తాడా అని అది కూడా క్రాస్ చెక్ చేయాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకైతే వాడు అలా చెప్పలేనప్పుడు నాకెందుకు ఇలా చెప్తున్నాడంటే ఇది వాడి ఇల్లు కాదు గనక అని మాత్రం నువ్వు గెస్ చేసుకోకపోతే నేను చెప్తున్నాను, ఆడి మాటలో నువ్వు పాడైపోతావు, నువ్వు నాశనం అయిపోతావు. ఆడు మాత్రం ఐస్ క్రీమ్ తింటా కూర్చుంటాడు, ఆడు బాగుంటాడు, ఆడు పేరెంటాలకు వెళ్తాడు, ఊరు వెళ్తాడు, ఫంక్షన్కి వెళ్తాడు, ఆడు బాగా చక్కగా ఇస్త్రీ సొక్క తిరుగుతాడు. నువ్వే మీ ఆడు నువ్వు కొడేసుకుని సిరిగిపోయిన సొక్క నువ్వే తిరుగుతావు. జాగ్రత్త, మీ జీవితాలు జాగ్రత్త. లేవియాకాండం ముగించుకుందాం. లేవియాకాండం 19వ అధ్యాయం, లేవియాకాండం 19వ అధ్యాయం 16వ వచనం. లేవియాకాండం 19వ అధ్యాయం 16వ వచనం. నీ సహోదరునికి ప్రాణహాని ఎలా వస్తాయి చెప్పండి? ఎంటెంటా తిరిగే కొండగాళ్ళు పోస్ట్ మ్యాన్లా తిరిగితే వస్తాయి. ఇలా పోస్ట్ మ్యాన్లా తిరిగేస్తారంట. వీళ్ళ పోస్ట్ మ్యాన్ వార్త ఏం తెస్తారు చెప్పండి? కొండం. వీళ్ళ పోస్ట్ మ్యాన్లా ఎంటెంటా తిరుగుతూ వాళ్ళు చేసే పనులు ఏంటంటే అలాగంట ఎలాగంట అని అడుగుతున్నాను. పక్కోడు భార్య కోసం అంత లూజుగా మాట్లాడుతున్నావంటే నీ భార్య కోసం ఎవడన్నా వచ్చి నీ దగ్గర చెప్తే నీ గుండె తట్టుకోగలదా? బుద్ధి ఉందా నీకు అసలు? ఆ ఆడపిల్ల మీద, ఆ చిన్న పిల్ల మీద, లేదా ఆ వయసు ఇంకా పెళ్లి కాని పిల్ల మీద, లేదా పెళ్ళైన చిన్నదాని మీద, లేదా ఆ పెళ్ళైన 60 ఏళ్ళు ఉన్న ఆవిడ మీద నువ్వు ఇలాంటి నిందలు మోపుతున్నావు అంటే నీ భార్య మీద నింద మోపితే నువ్వు తట్టుకోగలవా? నువ్వు తట్టుకోలేవు. ఆవిడైనా చంపేస్తే నువ్వైనా చేస్తావు. నువ్వు తట్టుకోలేవు. నీ భార్య ఎవరితోనో మాట్లాడుతుందిరా, మరి నీ భార్య ఎవరితోనో మాట్లాడుతూ దారిలో నేను చూశాను రా, వస్తూ వచ్చింది రోజు లేటుగా, అరగంట లేటుగా ఇంకొస్తుందిరా, ఎవరితోనో మాట్లాడుతున్నారు, నువ్వు తట్టుకోగలవా? కానీ ఆ సంసారంలో నిప్పులు పోస్తున్నావు అంటే నిన్నేమనాలి? నీ భార్య ఎవరితోనో మాట్లాడుతున్నట్టు నువ్వు తన్నుతో లేదా చంపావు లేదా నువ్వు చేస్తావు. మరి అదే జరుగుద్దని నీ లైఫ్లో అది జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళ తన్నుకునో చంపుకుని ఎదురు జరిగితే చూస్తూ ఆనందిస్తావా? ఒక మాట అనేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్క మాట ఎన్ని యాంగిల్లోకి పోతుంది, ఈ ఒక్క మాట ఎన్ని యాంగిల్లోకి తీసుకుంటారు, ఈ ఒక్క మాట నిలబడుతుందా పడగొడుతుందా, దీనివల్ల ఉపయోగం ఉందా లేదా, నేను దీన్ని చెప్పి సమాధాన పరుస్తున్నానా దూరపరుస్తున్నానా, ఇది దాచుకోవడం వల్ల మేలుందా చెప్పడం వల్ల మేలుందా చెక్ చేసుకో. ఇది నీకు రాకపోతే ఆ కొండ మీద ప్రసంగంలో అన్నాడు దేవుడు, సమాధానపరచువారే చెప్పండి దేవుని కుమారులు, వారు ధన్యులు. అలా దేవుని కుమారులు లిస్టు. వాళ్ళు ధన్యులు అవుతారు. ఎప్పుడు ధన్యులు అవుతారు? పొరుగు వారి కాపురాల కోసం మంచిగా మాట్లాడినప్పుడు, పక్కింటి స్నేహాల కోసం మంచిగా మాట్లాడినప్పుడు, పొరుగు వారి కోసం మంచిగా మాట్లాడినప్పుడు ధన్యులు అవుతారు. నీ భర్త కోసం ఎవరైనా తప్పుగా చెబితే ఆ తప్పుగా చెప్పిన దాన్ని బట్టి నీ కాపురాన్ని పాడు చేసుకోకు.
నీ భార్య కోసం ఎవరైనా తప్పుగా చెప్తే ఆ చెప్పే దానికోసం నువ్వు విని నీ భార్యను నీ జీవితాన్ని పాడు చేసుకో. నీ పొరుగువాని యొక్క రహస్యాలు ఎవడని చెప్తే నీ పొరుగువానితో స్నేహం పాడు చేసుకో. ఎందుకంటే నీకు ఏదైనా తెలిస్తే డైరెక్ట్గా తెలియాలి. నీ చెవులతో వినాలి, చెప్పండి, నీ కళ్ళతో చూడాలి, అప్పుడే నమ్ము. వేరొక వ్యక్తి వచ్చి ఎవడే చెప్పినా దయచేసి నమ్మొద్దు. నీ చెవులతో నేరుగా వినాలి, నీ కళ్ళతో నేరుగా చూడాలి. మూడో వ్యక్తి వచ్చాడంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్లో చెప్పండి తేడా వస్తుంది. అది రైట్ ఇన్ఫర్మేషన్ కాదు, ఎంతో కొంత మారిపోద్ది. ఎంత చాలు మారిపోవడానికి, ఎంత చాలు. ఆడు చెప్పే ఎక్స్ప్రెషన్ మారినా చాలు, ఆడు చెప్పే విధానం మారిపోయినా చాలు, వాడు పూర్తిగా ఏది చెప్పకుండా కొన్ని మరుగు చేసినా చాలు. పాడైపోయినట్టే కాపురాలన్నీ, స్నేహాలన్నీ, కుటుంబాలన్నీ, ఏవైతే ఉన్నాయో సంఘాలన్నీ పాడైపోతాయి. అందుకే ఎప్పుడు ఎదుటోడు చెప్పేది వినకండి, డైరెక్ట్గా చూడాలి, డైరెక్ట్గా వినాలి. ఒకవేళ వినాలనిపిస్తే వాడు ఆత్మీయంగా ఎంత బాగున్నాడో నీకు కాస్తంత అనుభవం ఉండాలి. ఆ వ్యక్తితో వాడు కొన్నిసార్లు ఎలా ప్రవర్తిస్తాడో నీకు అనుభవం ఉండాలి. వాడు కొన్ని విషయాలు ఎలా మలుస్తాడో నీకు తెలియాలి. అప్పుడు వీడి మాట వినాలా వద్దా మనకు అర్థం కాదు. నాకు కొన్నిసార్లు కొందరు వ్యక్తులు చెప్తారు, నాకు కూడా ఉన్నప్పుడు పలానా ఆవిడ ఎలా అన్నది, పలానా వ్యక్తి ఎలా అన్నాడంటే నేను రివర్స్ చెప్తానని చెప్తున్నా. ఆడి కాదు కానీ ఆపోజిట్గా ఉన్న వ్యక్తి మాత్రం నాకు తెలుసురా, వీడు ఎలా అన్నాడంటే ఆడి యొక్క యాంగిల్ ఇదే ఉంటుంది అని ఖచ్చితంగా నేను చెప్తాను. అంటారు. నేను ఎప్పుడైతే దాన్ని రివర్స్ చెప్తున్నాను చెప్పడం ఆగిపోతారు. నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను. మీరు కావాలంటే చూడండి, ఎవరైనా మనకు వ్యతిరేకంగా చెప్తున్నప్పుడు ఆ వ్యక్తి కోసం మనకు ఎదురు చెప్తున్నారు, వాళ్ళ గురించి అలా కాదురా, వాళ్ళు అలా అనుకుంటారు, వాళ్ళ పొజిషన్ ఇద్దరా అని చెప్పి వాళ్ళకి రివర్స్ చెప్పండి. ఇంకా వాళ్ళ కోసం చెప్పడం ఆగిపోతారు. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఎదుటోళ్ళు చెప్తున్నప్పుడు అవసరమైతే మీ బాడీ సైకిల్ ద్వారా అయినా సరే నెక్స్ట్ ఏంటి ఇచ్చిన ప్రేయర్ చేసుకుందాం అనండి. అడిగి అర్థమైపోతుంది మీకు చెప్పకుండా ఏమని ఇడికి ఎండం చెప్పండి ఇష్టం లేదు. అలా మాట్లాడుతూ మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోండి. ఆ నెక్స్ట్ ఏంటి, రేపు ఏం చేద్దాం అని అడగండి. అడిగినే ఓపిక, ఇంట్రెస్ట్ లేదు. అలా చెప్పకుండా నీ కళ్ళు ఇలా పెద్ద అయిపోయి, చెవులు ఇలా పెద్ద అయిపోయి, ఇంకా ఇలా పక్కొచ్చి ఇలా టీ తాగుతూ మాట్లాడుకున్నారా అంటే ఇంకా ఆడు మళ్ళీ ఆడుతున్నాడు. ఎండం మళ్ళీ ఆడితే ఇంకా మొత్తం వాడు రాజమౌళి కానీ గడి చెప్తాడు. చెప్పడా చెప్పడా మొత్తం కొండలు దూకేడాలు నదులు అన్నీ చెప్తాడు. చెప్పడా అన్నీ చెప్తాడు. ఏమనుకుంటున్నావు, కొండ దూకేయాడు ఏమనుకుంటున్నావు, కొండ నేను చెప్తాను. అందుకే జాగ్రత్త. కొండములు చెప్పువారు సాతాను సంబంధులు, సమాధానపరిచేవారు చెప్పండి దేవుని సంబంధులు, వారు ధన్యులు. మిగిలిన భాగాలను వచ్చే వారిని చూద్దాం. సమాధానపరచు దేవుడు మనందరికీ సమాధానం కలుగు చేయను కాక. వాళ్ళని కళ్ళు మూసుకొని తమ్ముడు సురేష్ వచ్చి మిగిలిన కార్యాన్ని నడిపిస్తాడు. మోకాలు వేయగలిగిన వారు మోకాలు వేయండి, మోకాలు వేయలేని వారు లేచి నిలబడండి. మొత్తం మీద ఈ ప్రభురాత్రి భోజనంలో పాల్గొనండి. ఈ ఎవరి కోసమో చెప్పారని కాకుండా, ప్రభువా ఈ మాటలు వింటున్నప్పుడు ఇవి మాలో కూడా కనిపిస్తున్నాయని నీకు అనిపిస్తే ఎవరి మీద నేరాలు మోపక, ఎవరి మీద కోపగించక, నిజమే పలుకుతాను ప్రభువా, ఆ నిజము కూడా ఈ వ్యక్తుల్ని సమాధానపరుస్తుంది అనుకుంటేనే నేను మాట్లాడతాను ప్రభువా అని దేవునికి మాట ఇచ్చి, ఎప్పటివరకు నీ మాటల చేత ఎవరినైనా గాయపరిచినా, ఎప్పటివరకు నీ మాటల చేత ఎవరైనా విడిపోయేంత పరిస్థితులు వచ్చినా, ఎప్పటివరకు నీ మాటల చేత ఎవరైనా పాడైపోయి మంట కలిసిపోయి అరణ్యంగా మారిపోయే పరిస్థితులు నీ వలన ఎవరికైనా కలిగితే ఈరోజే ఇప్పుడే ఈ ప్రభురాత్రి భోజనంలోనే మోకాల్సి నన్ను క్షమించు ప్రభువా అని ముందుగా దేవునితో సమాధానం కోరుకోండి.